ఏంటమ్మా ఇది? నాన్న ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ శుభలేఖలో ఆ పని మనిషి పేరు ఎందుకు చేరుస్తున్నారు? మీ నాన్న ఇలా చెయ్యకపోతే వింత కానీ చేస్తే వింతే ఉంది. దాని గురించి నువ్వెక్కువ ఆలోచించుకో. అలా అంటావేంటమ్మా? నా పెళ్లిలో ఆ పనిదాని పెత్తనమేంటి? దీన్ని నేను సహించలేకపోతున్నాను. చూడు నిమిష, నీకంటే 100 రెట్లు కోపం చిరాకు నాకు కూడా వస్తుంది. కానీ ఎందుకు తగ్గుతున్నానో తెలుసా? నాకు ఈ పెళ్లి జరగడం ముఖ్యం. దానికోసం కొంచెం తగ్గుండడానికి కూడా సిద్ధమే. అయితే మాత్రం ఆ పని దాన్ని ఇంటి కోడలుగా ఎలా ఒప్పుకుంటామమ్మా? దాన్ని కోడలిగా ఒప్పుకున్నానని మీరెలా అనుకున్నారు? మీ నాన్న చెప్పింది విన్నారుగా. ఆయన మాట మీరి నేను ముందుకు వెళ్ళాలా? కొద్ది కాలం ఓపిక పట్టాలి. ఈ పెళ్లి జరిగే వరకు తప్పక భరించాలి. ఒకసారి పెళ్లి జరిగిపోతే తర్వాత దాని సంగతి నేను చూస్తాను. ఏదో సంగతి చూస్తానంటున్నారు, పెళ్లి జరిగిపోతే చాలంటున్నారు. ఏదైనా పెద్ద ప్లాన్ వేస్తున్నారు అత్తయ్య గారు? నువ్వు ఏ వానకి ఆ గొడుగు పట్టే రకంగా మారిపోయావు. అన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. అది కాదు అత్తయ్య గారు, ఎంతైనా నేను మీ పార్టీనే. నాకు కూడా ఆ ప్లాన్ ఏంటో తెలిస్తే ముందే ప్రిపేర్ అవుదామని, అంతే. నీకంత శ్రమొద్దులే కానీ ఏదైనా ఉంటే కాంచన చెప్తుంది. ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. ఇప్పటికైనా అర్థమైందా లేదా? ఇక్కడి నుంచి ముందు పదండి, పదండి. అది కాదు కాంచన, అత్తయ్య గారు ఏదో అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఏంటది? అయ్యో బావా, నీ బుర్రకి అంతకంటే ఇంకేం అర్థమవుతుందిలే. నా తెలివితేటల్ని శంకిస్తే ఒప్పుకుంటానేమో గాని ఇలా విషయం అర్ధాంతరంగా మధ్యలో వదిలేస్తే మాత్రం ఆగలేను. అది తెలుసుకోకుండా తేల్చుకోకుండా మాత్రం అస్సలు ఉండలేను. చెప్పండి చెప్పండి ప్లీజ్. చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది, నీకు మాత్రం అర్థం కావట్లేదు. సాగదీయకుండా విషయం చెప్పు నిమిషా. ఆతృతతో చచ్చిపోయేలా ఉన్నాను. నాకు పెళ్ళయ్యాక హరిత నాకు వదినవుతుందని అమ్మంది. అది కూడా నీకు అర్థం కాలేదంటే ఇంకేం చెప్పాలి మేము? అవును, వరుసకి వదినే అవుతుంది కదా, అందులో పెద్ద వింతే ఉంది. అందుకే మిమ్మల్ని దద్దోజనం అనేది. చెవిన పడిన దాన్ని మనసుతో ఆలోచిస్తే అందులో ఉన్న అర్థం పరమార్థం బోధపడుతుంది. అదేదో మీ నోటితో మీరే చెప్పేస్తే నా పుర్రెకి పని తప్పుతుంది కదా. ఇప్పుడు హరిత నాకు వరుసకి వదినే కాని అది కాదు మేం చెప్పేది. నిజంగానే నాకు అసలైన వదినవుతుందని. 10 నిమిషం. మీ బాబుకి బల్బు వెలగాలంటే చాలా టైం పడుతుంది. వరసకి వదిన, అసలకి వదిన, ఈ రెండిటికి తేడా ఏంటబ్బా? అమ్మత్తయ్య గారు, ఇదా మీ ప్లాన్? నీలవేణిని తారక్ జీవితంలో నుంచి తప్పించి హరితని తారక్కిచ్చి కట్టబెట్టి ఈ ఇంటికి శాశ్వతంగా కోడలిగా చేసేద్దామనే మీ ఆలోచన? అమ్మ దొంగ అత్తయ్య, ఎంత పెద్ద ప్లాన్ వేశారు. అయినా తారక్ నీలవేణిని విడిచిపెట్టి ఉండడం అనేది ఈ జన్మలో జరగని పని. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏదిగో వస్తున్నా వస్తున్నా. షూర్ డాడ్. 10 నిలవని. గుడ్ నైట్ డాడ్. డాడీ, లవ్ యూ డాడీ, లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు తారక్? ఎందుకేంటి డాడ్, నా శ్రీమతికి దక్కాల్సిన గౌరవం దక్కేలా చేశారు. నేనేం కోరుకుంటున్నానో అచ్చం అలాగే చేసి చూపించారు.
నీ భార్యకి కాదురా, నా కోడలికి దక్కాల్సిన గౌరవం అది. ఈ ఇంటి కోడలుగా తనకి ప్రతి విషయంలోనూ గౌరవం దక్కాలి, దక్కుతుంది కూడా. ఈ ఇంట్లో ఏ శుభకార్యమైనా నా కోడల చేతుల మీదుగానే జరగాలి. అమ్మా నీలవేణి, ఇలా రామ్మా. నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు నిన్ను ఎదురు రమ్మన్నాను. ఏదో మాట వరుసకు అలా చెప్పలేదు. నువ్వు ఎదురొస్తే ఎలాంటి ఆపదైనా అశుభమైనా ఆమడ దూరంలో ఆగిపోతుంది.